అందరికీ నమస్కారం. దిస్ మై సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చిన సారీ, ఒక సెకండ్, సారీ. ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ ఫ్యామిలీకి మై హార్టీ విషెస్. థ్యాంక్ యూ. అండ్ బూకీ ఇది వచ్చి నాకు ఒక భయంకరంగాను, స్పెషల్‌గాను ఫిల్మ్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మార్గన్ వచ్చి నన్ను డెబ్యూగా సాలిడ్‌గా ఒక లాంచ్‌ని ఇచ్చింది. అండ్ ఆ ఫిల్మ్‌నే నన్ను తమిళ్‌లోనే సరే, తెలుగులో కూడా సరే, అన్ని ఏరియాస్‌లో, అన్ని ఎడతలో ఒక రికగ్నిషన్ ఇచ్చింది. ఒక సాలిడ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చింది. ఒక పెర్ఫార్మర్‌గా నాకొక రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ ఆ రికగ్నిషన్ వచ్చి మీరు లేకపోతే అది ఇట్ వుడెంట్ హావ్ కమ్ టు మీ. సో, థాంక్ యూ వన్స్ అగైన్. అండ్ 'బూకీ' ఇది వచ్చి ఒక లీడ్‌గా నేను డబ్బీ చేసి వస్తే వస్తున్న ఒక ఫిల్మ్. ఒక హీరోని చెప్పకూడదు. ఒక లీడ్‌గా. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ప్రెజెంట్ చేసే విజయాంటిని సార్‌కి ఐయామ్ వన్స్ అగైన్ గ్రేట్‌ఫుల్. నా 'మార్గన్' ఫిల్మ్ రిలీజ్ అయ్యే ముందే నా మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి నన్ను డైరెక్ట్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్‌తో ఉండే గణేష్ సార్‌కి ఐయామ్ వన్స్ అగైన్ గ్రేట్‌ఫుల్. నన్ను భయంకరంగా టాలరేట్ చేశారు. అండ్ మరి టాలరేట్ చేసాం. అండ్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఉండింది ఈ ఫిల్మ్. ఎందుకంటే 'మార్గన్‌లో' కూడా యాక్ట్ చేసేటప్పుడు ఇట్స్ 1 ఇన్ 100 కైండ్ ఆఫ్ క్యారెక్టర్. 1 ఇన్ 1000. ఒక 1000లో ఒక్కడు అలాగుంటాడు. ఒక స్పెషల్ పవర్‌తో, ఒక స్పెషల్ ఏదో ఒక ఆరాతో. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి మనం అందరు రోజు చూస్తున్నాము. మన ఫ్రెండ్‌లో, లేకపోతే మనమే అలాగా ఒక క్యారెక్టర్‌గా ఉండొచ్చు. లేకపోతే ఒక పేరెంట్‌గా మీ అబ్బాయి లేక అమ్మాయిని అలాగా చూడొచ్చు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చి భయంకరంగా రిలేటబుల్ అయిన ఒక క్యారెక్టర్. అండ్ నేను కూడా ఈ స్క్రిప్ట్‌ని రీడ్ చేసేటప్పుడు అంటే మా లైఫ్‌నే సినిమా తీసేలాగా ఉండింది యాక్చువల్‌గా. నేను రిలేటబిలిటీ కోసం. అండ్ అలాంటప్పుడు దీన్ని పెర్ఫార్మ్ చేసేది వచ్చి ఒక యాక్టింగ్ లాగా నాకు లేదు. ఐ థింక్ ఐ వెంట్ అండ్ లివ్డ్ ఆన్ ద స్క్రీన్ దేర్. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ప్రాపర్‌గా నాకు గైడ్ చేసిన గణేష్ సార్‌కి, ఈ ఈ స్క్రిప్ట్‌ని యూ నో ఈ స్క్రిప్ట్ కాను ఒరిజిన్ పుదియ పరది సార్. ఆయనే ఈ స్క్రిప్ట్‌ని రైట్ దాన్ని తెలుగులో రైట్ చేసే భాషాషి సార్‌కి వన్స్ అగైన్ సార్, ద మూవీ హస్ కమ్ ఔట్ రియల్లీ వెల్ ఇన్ తెలుగు యాస్ వెల్. అండ్ ముఖ్యంగా విజయాంటిని సార్ ఈ ఫిల్మ్‌ని ప్రొడ్యూస్ చేసి, ఎడిట్ చేసి, మ్యూజిక్ డైరెక్ట్ చేసి ఇట్ హస్ కమ్ ఔట్ రియల్లీ వెల్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్‌కొచ్చి ఇంకొక ఫిల్మ్, ఇంకొక హీరోకి ఐ థింక్ మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇప్పుడే వచ్చింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్. అండ్ అలాంటి ఒక ఆపర్చునిటీ నాకొచ్చింది అని ఐయామ్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ ఫిల్మ్‌లో ఆల్మోస్ట్ 9-10 సాంగ్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసింది యాక్చువల్‌గా 2. అండ్ సాంగ్స్ అన్నీ ఒక సెపరేట్‌గా వింటే ఏంట్రా అని ఒక ఫీలింగ్ ఇస్తుంది. కానీ మ్యూజిక్ ఫిల్మ్‌తో చూసి వాంటేజెస్‌తో అన్నిని బ్లెండ్ చేసి చూస్తే అంత అయ్యో! అద్ అద్భుతంగా ఉంటుంది. సారీ, ఎక్స్‌క్యూజ్ మై టంగ్. అండ్ అలాగే ధనుష. ధనుష హాస్ డన్ అ రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ ఫిల్మ్‌లో ఈ హీరోని తప్ప నాకు ఐ కాంట్ సీ ఎనీవన్ ఎల్స్. డెడికేషన్‌గా ఉండొచ్చు, పెర్ఫార్మన్స్‌గా ఉండొచ్చు, కమిట్మెంట్‌గా ఉండొచ్చు. అండ్ ఈ టీమ్ వచ్చి ఒక కొత్త టీమ్ ఇంక్లూడింగ్ మీ. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ వచ్చి మీరందరూ చూసి, రివ్యూ చేసి, సపోర్ట్ చేస్తే నాకు మాత్రం కాదు, విజయ్ శాంటిని సార్‌కి మాత్రం కాదు, ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, న్యూ జనరేషన్ ఆఫ్ టెక్నీషియన్స్‌ని సపోర్ట్ చేసి, లాంచ్ చేసే ఒక లాంచ్ ప్యాడ్‌గా ఈ ఫిల్మ్ ఉంటుంది. అండ్ ఐ హోప్ యూ డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. వి రియల్లీ లవ్ యువర్ ఎఫర్ట్స్. తెలుగు నేర్చుకోవడం, తెలుగు డబ్బింగ్ చెప్పేయడం, తెలుగు ఆడియన్స్ కోసం మీరు ఇంత చేస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బూకీ.